తమ్నైల్ కంటెంట్ చెప్తున్నా చూడన్నా. హ్యాకర్ కే చుక్కలు చూపించాం, హ్యాకర్ ని అది కాదు మళ్ళీ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హాయ్ హలో నమస్తే వణకం శశికాల్, నేను మీ సూర్యాబాయ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అన్నొస్తున్నాడు. ఫైనల్ గా మనకైతే సిఎస్ ర్యాంక్ కొత్త సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇందులో కూడా మనం గ్రాండ్ మాస్టర్కి అయితే వెళ్ళిపోయాం. కాకపోతే ఈసారి నేను ఎలా ఆలోచించానంటే, ఈ సిఎస్ ర్యాంక్డ్ గ్రాండ్ మాస్టర్ అనేది మన తెలుగులో ఉన్న యూట్యూబర్స్ అందరితో కూడా ఆడి గ్రాండ్ మాస్టర్కి వెళ్తే ఎలా ఉంటుందని అయితే ఆలోచించాను అనమాట. సో ఈరోజు మన వీడియోలో మనం ఏ యూట్యూబర్స్ ఆడాం, అసలు ఈ గ్రాండ్ మాస్టర్ పుష్ అనేది ఎలా జరిగింది, అసలు ఇప్పుడు గ్రాండ్ మాస్టర్ పుష్ చెయ్యొచ్చా లేదా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈరోజు మన వీడియోలో ఉంటుంది. సో మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ధనాధన్ ఫటాక్సే లైక్ చేసానన్న, అలానే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు, ఓకేనా. ఇందులో ఫస్ట్గా మనం ఎవరితో ఆడామంటే డిఎంఎన్ ధీరజ్ అనమాట. సో మన ధీరజ్ తమ్ముడితో ఆడాం. సో చలో ఈ మ్యాచ్ ఏం జరుగుతుందో మీరే చూడండి. పాపం ఫీల్ అయినట్టున్నారు. ఎలాగుండాలి నన్ను సూర్యాబాయ్ ఎప్పుడు వచ్చాడు ఎందుకురా నీకు బతుకు, ఎందుకురా నువ్వు బతుకుతావు. సూరన్న నువ్వు కూడా వెళ్ళి హ్యాక్ ఎక్కించుకురావు వెళ్ళు. అడు గన్నులు మరిస్తే పడిపోతున్నారు నా. మన డిఎంఎన్ ధీరజ్ తమ్ముడు వచ్చిన వేళ విశేషం ఏంటో తెలియదు కానీ వచ్చిన ఫస్ట్ గేమే హ్యాకర్ అయితే వచ్చేసాడు అనమాట. సో మనం ఎంతో ఇంట్రెస్ట్గా గేమ్ అయితే ఆడతాం. బట్ ఇలా హ్యాకర్స్ వచ్చేటప్పుడు ఏంటి అంటే, సిఎస్ పుష్ అనేది మనం గ్రాండ్ మాస్టర్కి వెళ్ళాలి అంటే కొంచెం ఎక్కువసేపు అయితే గేమ్ ఆడతాం. సో దానివల్ల మనం కొంచెం ఇసికిపోయి అలిసిపోయి అన్ని విధాలుగా ఉంటాం కదా. సో ఇలా హ్యాకర్స్ వచ్చేటప్పుడు ఏంటి అవుద్ది అంటే, ఆ ఇంట్రెస్ట్ కాస్త ఇంకా ఉన్నది కూడా పోద్ది అనమాట. సో ఎనీవే మనమైతే ఖచ్చితంగా సిఎస్ ర్యాంక్లో గ్రాండ్ మాస్టర్కి వెళ్ళిపోవాలనుకున్నాం. అలానే యూట్యూబర్స్ అందరితో కూడా ఆడి వెళ్ళాలనుకున్నాం కాబట్టి నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇలాంటి ఎంతమంది వచ్చినా కూడా మనకైతే అస్సలు ఆపలేరు. మనం ఖచ్చితంగా యూట్యూబర్స్ ఆడి పుష్ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే, గ్రాండ్ మాస్టర్కి వెళ్ళాల్సిందే. సో ఫైనల్గా వీడైతే గన్ షిఫ్ట్ చేసి కేవలం డిజర్ట్ ఈగల్తో హెడ్ షాట్లు అయితే కొట్టేశాడు అనమాట. సో వీడు కొట్టే షాట్లకి మన ధీరజ్ తమ్ముడు ఇచ్చే రియాక్షన్ ఏంటి అంటే, ఏంది ఇచ్చేది గ్యాప్, వాడు తలకాయ షాట్ల మీద తలకాయ షాట్లు ఇచ్చేస్తా ఉంటే ఇంకా గ్యాప్ యాడ్ ఉంది చెప్పండి. సో ఫైనల్గా ఈ మ్యాచ్ పోయినట్టేనా? నో నో నో, మనం ఉంటుండగా పోవడమా? అస్సలు హ్యాకర్ గడికి కూడా మనం తలకాయ షాట్లు అయితే ఇచ్చేద్దాం. ఆగండి, రే రే నాకేం కనిపించట్లేదు రే రే రే, నన్ను చంపడానికి మీరు ఎంత తెగించారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వచ్చిండా సైంటిస్ట్. సో ఈ రోజు మన వీడియోలో భాగంగా మీ అందరికి ఆ వాయిస్ వినే అర్థమైపోయి ఉంటది. ఇప్పుడైతే మనం టీపీజీ సిద్ధు తమ్ముడితో అయితే ఆడుతున్నాం అనమాట. మూడు ఒకేసారి వెళ్తాయి ఇలా. ఎలా అయినా ఈ మంత్ ఎండింగ్ లోపు కొట్టాలి. ఇప్పుడు ఈ మంత్ ఎండ్ లోపు అన్నమా, మంత్ ఎండ్ కాదన్నా, ఇయర్ అయ్యేలోపు, ఇయర్ లో ఎండింగ్ లోపు డిసెంబర్ లో చేంజ్ అవుతుంది. నాకు జస్ట్ ఈ ఇయర్ లో ఎంత 7 months లో జస్ట్ 20,000 మంది వచ్చారు సబ్స్. జస్ట్ 20,000 మంది. అసలు అంత తక్కువ నాకు ఎప్పుడు రాలేదన్నా. అదే అప్పుడు 3 months గ్యాప్, మళ్ళీ బ్రో అంటే ఎవరు మీరు, ఏ ఊరు మీరు? లేదన్న, నేను అలాంటి కాదన్నా. నేను అయితే నా అకౌంట్ ఇప్పించే వివాడ్ వద్దులే. అడిగే డిజర్ట్ ఇగలు నాది థామ్సన్. అంటే బయటికి రాడా, వచ్చినా దొరకదు. ఆడేంటి, ఆడి మూమెంట్ ఏంటి తేడాగా ఉంది. కిల్లులు వదలట్లేదా, కనబడితే పాపంగా కొడుతున్నారు. సూర్య అన్న చించుతున్నాడు అనమాట, పిల్లలు కాదు, వేరేదేదో చించుకున్నాడు.
నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. ఏమి చించుతున్నావు? ఆగు నీకోసం పాట పాడతా. కింగ్ ఫిషర్ లోకి కింగ్ ఫిషర్ తో చింపుతున్నాడు. ఏ సూర్య అన్న కింగ్ ఫిషర్ చింపుతున్నాడు. ఎట్లా ఉంది? సూర్య అన్న చించుతున్నాడు. ఏయ్, నన్ను ఆటాడు ఈసారి సరదా సరదాగా బయటికి వెళ్ళను, బయటికి వెళ్ళను, ఈసారి బయటికి వెళ్ళను. అవతల పక్క ప్లేయర్ కింగ్ ఫిషర్ చింపాడు ఇప్పుడు మనం. బాబు రే, సామ్సంగ్ తో హెడ్ ఏంట్రా బ్యాక్ సైడ్ కింగ్ ఫిషర్ గేమ్ ప్లే అది. పొడి కొక్కుతే కావు కావు మంట. ఎందుకు అంత మాట అన్నావు అంటే రియాక్షన్. మనము దొంగట ఆడదాం. ఓ నేను కూర్చున్నానయ్యా, నన్ను కొట్టబాగయ్యా. ఇవే ఉన్నాయి ఆయనకి కావాలంటే. సరే పెద్ద పెద్ద మనిషిని వేసినట్టున్నాడు. అయ్యా ఇది మరీ దారుణం అయ్యా. ఆడ అటో రౌండ్ ఇటో రౌండ్ వేసి వచ్చి గుద్దేసాడు నన్ను. ఎందుకు నిలబడదాంలే బ్రో, మన చేతులు బొక్క నొప్పి. మనం ఎవరం వాడిని ఆపలేమా బ్రో? వాడిని కొడతానికి యాక్టివ్ స్కిల్ ఊకంగా ఎవరి దగ్గర ఉంది? నాకు నిజంగా బీపీ వస్తుంది ఇలాంటి వాళ్ళు. ఓరియన్ ఉందా మన దాంట్లో? ఎవరికి లేదా? సూర్యాన్న నీకుంది కదా ఓరియన్. ఓరియన్ నుంచి బయటకు రాగానే కొడతాడు. నువ్వు ఇక్కడ నాతో పాటు కవర్లు ఉండు. ఎనిమి వచ్చినప్పుడు ఓరియన్ చుట్టూ నన్ను కొట్టే టైంలో నువ్వు వాడిని ఆఫ్ చేయాలి. ఇక్కడ ఒరే నా బ్యాక్ సైడే వస్తాడు ప్రతిసారి, దొంగ నా కొడుకు లెక్క. అక్కడ రాగానే ఓరియన్ చుట్టన్నా నన్ను కొడతాడు. నన్ను కొట్టే టైంలో కొట్టు. రే ఆడు స్కిల్ వేసి కొడుతున్నాడు, చెత్త నా కొడుకు. ఓరే ఛాన్స్ అని మామూలుగా మింగించుకోకుండా వీళ్ళు హ్యాక్లు ఎక్కించుకొని అవడం జరిగింది. వాడు చూడు ఏదో ఎక్కినట్టున్నాడు అప్పుడే. ఓ మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. సర్లే ఎన్నెన్నో అనుకుంటా అన్నీ జరుగుతాయి ఏంటి. ఏదో ఒక గేమ్ 2 గేమ్ హ్యాకర్లు వస్తారు కానీ లైన్గా హ్యాకర్లు వస్తారు. ఇందాక మన ధీరజ్ తమ్ముడితో వచ్చేప్పుడు మన సిద్ధు తమ్ముడితో ఆడుతున్నా కూడా వచ్చారు. నో ప్రాబ్లం, వెంటనే నెక్స్ట్ గేమ్ స్టార్ట్ చేసేద్దాం. బొంగులే దొరకను. ఏ పాప నీకు మంచి మొగుడు రాడమ్మా. వావ్ నైస్ నైస్. పాప కొడుతుందా? బా ఈడేం హ్యాకర్ కాదుగా? హ్యాకరే బ్రో, చెప్తున్నా కదా. హ్యాకరేనా? నేను ఎలా కొట్టాలంటే ఆడు ఎందుకు హ్యాకర్లు వస్తున్నారు మన దాంట్లో? ఎవరున్నారు హ్యాకర్ ఇప్పుడు? సూర్య ఉన్నాడు. నేను కాదు నువ్వు కాదా అంటే ఇంకా మళ్ళా ఉన్న 3వ అయి ఉంటాడు సూర్య అన్నే. ఓ ఈడి వదిలేరా బాబు రే. వీడికి మళ్ళీ తాడు సహాయం. చిరాకు దొబ్బుతుంది నాకు. రే వీడి ఏందో ఫైట్ ఎక్కించుకొని పైకి లేదు కంబ్యాక్ ఇవ్వాలన్నా, కంబ్యాక్ ఇవ్వాలి. మేము ఎక్కడి నుంచి చూస్తా ఉంటాం. మనం అందరం కలిసి కొడదాం. నేను కాదు కొట్టేది, మనం కొడదాం. ముగ్గురు వెళ్ళి హుస్సేన్ సాగర్ లో వెళ్ళి దుంకండ్రి. హ్యాపీ జర్నీ. ఏంటి అన్లిమిటెడ్ నెట్ చేస్తున్నట్టున్నాడు. ఓరే హ్యాపీ జర్నీ.
ఎందుకు అక్కడ నిలబడదాంగా తొందరగా మ్యాచ్ అయిపోద్ది మనది. నెక్స్ట్ నేను ఓరియన్ పెట్టుకుంటా, హ్యాకర్ని కూడా దాన్ని ట్రై చేయడానికి. లేకపోతే ఊకాంగ్ పెట్టుకుంటా. ఊకాంగ్ పెట్టుకున్నా హెడ్ వెళ్ళిపోద్దా? వెళ్ళిపోద్ది, బయటికి రాగానే పడిపోద్దిగా. ఇంకేం చేస్తాం. ఇంకా మనం పాములా మారడానికి ఏముంటాయి ఊకాంగ్ కాకుండా? ఊకాంగ్ ఓరియన్ కాకుండా క్రోనో బెస్ట్ ఏమో, అది కూడా బయటికి రావాల్సిందేగా. జోన్ నుంచి బయటికి రావాలి, కదులుతూ ఉండాలి. స్పైడర్ ఏమో కదలం, అదే కాళ్ళ దగ్గర నుండి వెళ్ళిపోద్ది. అడేసాడు అప్పుడే. మంటేజుడు దొంగ ఒకటి తెలుసాను నా ఏదో ఒకటి చేయండి. యా ఇది హ్యాకర్ గా నాక్ లో ఉన్నాడు. బ్రో 1 మీటర్ అవుదా? హ్యాకర్ నాక్. ఇమోట్ వేద్దామా? ఇమోట్ లేండి దొంగ పోకోలు. ఇమోట్ లేండి. నేను రీలోడ్ ఎమోట్లు వేసి కుట్టిన ఒక రౌండ్ కి. ఆడిప్పుడు అందరినీ నాక్ చేసి 4 ఎమోట్లు వేసుకుని వెళ్తాడు ఆడిప్పుడు. లేదు నేను గివ్ అప్ కుట్టేస్తాడు ఎమోట్ వేస్తే. నాక్ చేయగానే గివ్ అప్ ఇచ్చేస్తాను నేను. లేదన్నా చివరి శ్వాస వరకు పోరాడదాం. ఏమండు అడుగు మళ్ళీ. ఓ ఈ మంట పాడండి అన్న, నాకు రాదు. గుడిలో గంట భోగి మంట. హ్యాకర్ ఒక్కసారి బయటకు రామ్మా. అప్ప మంటలో. ఓ నా హెడ్ వేసాడు. పరిగెత్తు రోజు. నిలబడు. ఇంకొకడు. అయిపోయాడు. సూపర్ మనం కొట్టాం ఈ ఒక్క రౌండ్ కూడా. ఎలాగైనా హ్యాకర్ వచ్చినా అల్లాడిచ్చా అనాలి. హ్యాకర్ కే చుక్కలు చూపించాం. తమ్నైల్ కంటెంట్ చెప్తున్నా చూడన్న. హ్యాకర్ కే చుక్కలు చూపించాం. అది కాదు మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పు, రికార్డ్ చేస్తా. అలాగే సార్. హ్యాకర్ కూడా మంచోడే. వాడికి గుండెకాయ ఉండిద్ది, ఎమోట్లు వేయటం తప్పు. ఓ ఇది మంట పప్పు తింటాడు నా వైపు. ఓ మంట వచ్చేసింది. ఇందాక ఏదో చెప్పన్నా రికార్డ్ చేస్తున్నా చెప్పన్నా. లేదు రోజు చెప్పండి. పైకి వచ్చాడు ఎవడు. అరే నా నేడు పైకి వెళ్ళాల, కిందకి రివర్స్ కొట్టింది పైన. అరే లాస్ట్ వరకు వచ్చి సాయిరామ్ అనిపిస్తున్నారు కదా. సాయిరామ్ కొట్టాం. సాయిరామ్ బత్తాయి అనిపించాలి ఇప్పుడు అలాగే. ఒక్క రౌండ్ హ్యాకర్ గాని తిట్టుకోదు ఇప్పుడు వాళ్ళంతా. బాట్ హ్యాకర్ ఏమో వాడు. అది వాడు లాంగ్ వెళ్తే చూసుకోవాలి వాడిని స్ప్లిట్ అవ్వకుండా. ముందు వాడి మీద ఫోకస్ పెట్టాలి. నలుగురం కలిపి. అడేడి ఓరే నన్ను కొట్టేశాడు. కవర్ లో ఉన్నా. వాడేంటి అన్ని బాంబులు అలా వేస్తున్నాడు. దొంగ ముందు వచ్చి కొట్టేసింది నిజంగా. ఏం చేయలేం, చివరి వరకు వచ్చిపోయామే. కవర్ లో ఉన్నా కొట్టేశాడు.
హ్యాకర్ గడికి ఫుల్ డ్యామేజ్ కొట్టా లాస్ట్ రౌండ్. అయ్యో అయ్యో అయ్యయ్యో. ఆగండి 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 కుర్రోళ్ళు, అప్పుడే వీడియో అయిపోలేదు. మనకి ఇలాంటి హ్యాకర్స్ ఎంతమంది వచ్చినా, మనకి ఎన్ని స్టార్లు మైనస్ పడినా కూడా మనమైతే పట్టు వదలని విక్రమార్కుడు లాగా ఫైనల్గా గ్రాండ్ మాస్టర్కి అయితే వెళ్ళిపోయాం. రేపు పార్ట్ 2లో మిగతా యూట్యూబర్స్ అయితే రాబోతుంది. సో రేపు పార్ట్ 2లో ఏ యూట్యూబర్స్ ఉంటారనుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో మరొక మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తా. అంతవరకు మీ అందరి గుండెలో నా గుండెకే అస్సలు ఈ గ్రాండ్ మాస్టర్ పుష్ అయితే చేయొద్దు.